ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు. ఆ, ఆ, సో మొన్న బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో మీలాంటి వాళ్ళు అసలు మాట్లాడలేదు, ఎందుకు మోగపోయినాయి ఆ గొంతులు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ, ఒక పక్కన మున్సిపల్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. అవును. సో ఏంటి మీ కార్యాచరణ అంటే 42% రిజర్వేషన్ల పైన ప్రభుత్వం యొక్క వైఖరి పట్ల మీ స్పందన ఏంటి? ఓకే. ఈరోజు బడ్జెట్లో బీసీల వాటా మాయామర్మం అనే ఒక సదస్సు జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అవును, బడ్జెట్లో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి శూన్య హస్తాలే మిగిలింది. కేంద్రంలో అది మిగిలింది. రేపు పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో కూడా అది ఆనవాయితీ. రేపు పెట్టబోయేది కూడా అదే, ఏముండదు ఇందులో. కాబట్టి మాకు బడ్జెట్ ఇందులో కావాలి. మా కులాలకి మేమెంత జనాభో అంత జనాభాకి తగ్గట్టుగా ఈ బడ్జెట్లో మాకు కేటాయింపులు జరగాలి అనేది ఈ సందర్భంగా సదస్సులో చర్చించడం జరిగింది. ఈ సదస్సు ద్వారా మాకు ప్రాతినిధ్యం లేదు. మా మా అణగారిన కులాలకి ప్రాతినిధ్యం లేదు. మా రిప్రజెంటేషన్ లేదు. ఓకే, పోనీ రాజ్యం ఏమన్నా అన్ని వర్గాలకి చూసుకొని అన్ని వర్గాలకి కావాల్సిన బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నదా అంటే అది లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మా బీసీ ఎస్సీ ఎస్టీలకి మా జనాభాకి తగ్గట్టుగా మా వెనుకబాటుతనానికి తగ్గట్టుగా మాకు బడ్జెట్ కేటాయింపులు ప్రతి కులం అణగారిన ప్రతి కులం ఆ కులం అభివృద్ధి కావడానికి ఆ కులానికి పడ్డ మరి సంఖ్యలని విప్పడానికి ఆ కులానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆర్థిక విముక్తికి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి అనే గవర్నమెంట్ మీద ఒక పెద్ద పోరాటానికి బయలుదేరబోతున్నాం. ఆ బయలుదేరపోవడానికి కావాల్సిన ఒక ప్రణాళిక తయారవుతుంది. లోపల ఈ బడ్జెట్ త్వరలో రాష్ట్ర బడ్జెట్ మరి స్టార్ట్ కాబోతుంది. కాబట్టి దాంట్లో మా వర్గాల ప్రాతినిధ్యం మా వర్గాలకు కావాల్సిన బడ్జెట్ని డిమాండ్ కోసం ఒక పోరాటాన్ని రూపకల్పన చేస్తాం. కేటాయించిన 1100 కోట్ల బడ్జెట్ బీసీలకి ఏ మూలన జరపలేదంటారు? జనాభా ఎంత? మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత తెలంగాణలో? 93%. 93% 11 కోట్లు అంటే ఆ ప్రగతి భవన్లో చాయ్ బిస్కెట్లు ఇస్తారు వచ్చేటోడికి, దానికే 25 కోట్లు అయింది. ఆ 25 కోట్ల రూపాయలు చాయ్ బిస్కెట్కి కేటాయించినప్పుడు 90% ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి నువ్వన్న కోట్లు ఏడ సరిపోతాయి. కాబట్టి వీళ్ళ మీద ఈ ప్రజల మీద పక్కనున్న తమిళనాడులో అణగారిన వర్గాలందరికీ బడ్జెట్ అద్భుతంగా రూపకల్పన చేస్తారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ ఎలాంటి రూపకల్పన ఈ వర్గాలకి బడ్జెట్ లేదు. కాబట్టి దాని మీద పోరాటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయిస్తున్నారు కదా, అంటే మోతాదులో మరి తెలంగాణకి ఎందుకు వ్యతిరేకంగా చూపెడుతున్నారు? కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కూడా తెలంగాణలో లేదు, ఆంధ్రలో లేదు. ఎక్కడైనా ఈ దేశంలో అగ్రవర్ణాలు పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా అగ్రవర్ణాల పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అణగారిన వర్గాలకి ఎక్కడ బడ్జెట్ కేటాయింపులు ఉండవు. కేంద్రంలో వర్ణ బడ్జెట్ వచ్చింది ఈరోజు, అది వర్ణ బడ్జెట్. అంటే ఆ బడ్జెట్ అంతా అణగారిన వర్గాలకు సంబంధించిన బడ్జెట్ కాదు, అగ్రకులాలు బాగుపడే బడ్జెట్, అణగారిన వర్గాలకు బిచ్చం మెతుకులేసే బడ్జెట్ అది. కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం. రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్ విషయంలో మా వాటా కోసం ఒక పెద్ద పోరాటాన్ని మొదలుపెడతాం. అంతిమంగా మాకు బడ్జెట్ కేటాయింపులు న్యాయంగా రాజ్యాంగపరంగా సమానంగా జరగాలి అనే శాశ్వత పరిష్కారం రాజ్యం వచ్చిన తర్వాత. అప్పుడు ఎందుకంటే అన్ని కులాల ప్రతినిధులు అక్కడ ఉంటారు కాబట్టి వాటా డిస్ట్రిబ్యూషన్ టైంలో ప్రతి బాధిత వర్గం ప్రతినిధి అసెంబ్లీలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కత్తి పట్టుకొని కూర్చుంటాడు కాబట్టి బడ్జెట్ కేటాయిస్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వరుసగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ చూస్తూ ఉన్నాం కదా. సో కేసీఆర్ను కేటీఆర్ని హరీష్ రావును విచారించారు. సో ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు. నిజంగానే ఆ రోజు ఫోన్ ట్యాప్ అయింది, ఈ విచారణ కూడా పక్షపాతంగా జరిగి కేసీఆర్ వాళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. ఎంత అర్థం చేసుకుంటారు? వాళ్ళకి ఏం కొట్లాడుతుంటే వాళ్ళంతా ఒకే వర్గం కదా, బంధువర్గం కదా, వాళ్ళంతా ఒకే క్లాస్ కదా. వాళ్ళు థ్రెట్ చేసుకుంటారు అంతే, సెట్ చేసుకోవడానికి థ్రెట్ చేసుకుంటారు. సిండికేట్ పాలిటిక్స్ అంటారు వాటిని. వాళ్ళే థ్రెట్ చేసుకొని సెట్ చేసుకుంటారు అనమాట. థ్రెట్టింగ్ అండ్ సెట్టింగ్ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళ ప్రధాన శత్రువు బీసీ ఎస్సీ ఎస్టీలంతా రాజ్యానికి రావాలని కేసీఆర్ అనుకుంటాడా? ఒక దగ్గర సర్పంచ్గా పోటీ చేస్తాడు ఒక రెడ్డి కాంగ్రెస్ నుంచి, ఒక మాదిగా అయినా పోటీ చేస్తాడు, ఒక బీసీ అయినా పోటీ చేస్తున్నాడు. కేసీఆర్ ఎవరిని కోరుకుంటాడు? కాంగ్రెస్ పార్టీ రెడ్డిని కోరుకుంటాడా? స్వతంత్రంగా బీసీ ఎస్సీ ఎస్టీ పోటీ చేస్తే ఆ ఊరిని పరిపాలించాలనుకుంటాడా? ఎవరిని కోరుకుంటాడు? కాంగ్రెస్ పార్టీ అయినా గెలవాలనుకుంటాడు, కానీ అక్కడ స్వతంత్రంగా బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచ్ కావాలని కోరుకుంటాడా కేసీఆర్? లేదా రేవంత్ రెడ్డి కోరుకుంటాడా?
కోరుకోడు కదా. అణగారిన వర్గాలు రాజ్యం రావడానికి ఇద్దరు వ్యతిరేకమే, ముగ్గురు వ్యతిరేకం. కాబట్టి ఈ అగ్రవర్ణాల యొక్క విభేదాలు, వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా కొత్త డ్రామా అది. వాళ్ళంతా సెట్ చేసుకోవడానికి వాళ్ళు థ్రెడ్ చేసుకుంటారు. 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మేము కూడా కొట్లాడుతున్న సంఘాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తే ఈ పోరాటం ఇంకా సులభతరం అవుతుందా? కష్టతరం అయింది. సులభతరం కాదు, కష్టతరం అయింది. ఎందుకంటే రాజ్యం మీద యుద్ధం చేసే, స్ట్రైట్గా యుద్ధం చేసి ఒక సంఘాలు కావాలి తప్ప అనేక సాంప్రదాయ సంఘాలు, రాజ్య నీడలు ఉండే సంఘాలతో కాదు. అది ఓకే. కేంద్రం జనగణాలు కులగణన చేస్తామని చెప్పేసి ఒక గెజిట్ విడుదల చేసింది. దాని గురించి దాని మీద అది ఒక ఆనాడు క్యాబినెట్ మంత్రి వైష్ణవ ఆయన ప్రకటించిండు, అందులో కులగణన కూడా చేరుస్తామని. తీరా చూస్తే ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ ఉంది, ఓబీసీకి సంబంధించిన అంశం లేదు. లేదు. దాని మీద కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటానికి ప్రణాళిక తయారు చేస్తారు.